రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సంచలనం సృష్టించిన పివి సింధుకి భారత ప్రజలు జేజేలు పలికారు. ఆ పతకం సొంతం చేసుకున్న తర్వాత పివి సింధుకి సినిమాలపై మోజు కలిగిందో ఏమో అనుకుంటున్నారు కొంతమంది. సినిమా రంగంలో అంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సహజంగానే ఆసక్తి ఉంటుంది. అయితే ఈ భామ తరచుగా సినిమా ఫంక్షన్లపై ఆసక్తి చూపడమే కాకుండా ఇటీవల కొన్ని సినిమా ఫంక్షన్లకు హాజరైంది. అలాగే ఇటీవల కాస్త గ్లామరస్ ఫోటో షూట్ కూడా చేసింది. దాంతో సింధుకు సినిమాలపై మోజు ఉందోమో అన్న చర్చ జరుగుతుంది. ఆ మధ్య సచిన్ వచ్చిన సందర్భంలో కూడా పివి సింధు మోడ్రన్ లుక్లో దర్శనమిచ్చింది. ఇక తాజాగా చేసిన ఫోటో షూట్తో హీరోయిన్కి తక్కువేం లేదు అన్నట్లుగా నిరూపించుకుంది. అయితే పివి సింధుకి సినిమాలు చేయాలి అనే ఆసక్తి ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొంతమందిలో. అదండి విషయం. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.